హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బుల్లి చౌదరి వ్లాగ్స్. సో ఈ వీడియోని లైక్ చేయండి. సో ఇది ఇంకొంతమందికి చేరుతుంది. ఇప్పుడు మనం పల్లెటూరు స్టైల్లో పచ్చి దోసకాయ ఉపయోగించి పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఇది మా అమ్మమ్మ గారి ఇంట్లో పని కోసం వచ్చే వారి కోసం మేము తయారు చేసే వాళ్ళమండి. మాకు దోసకాయలు ఎక్కువగా పండేవి. ముందుగా వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక దోసకాయని తీసుకోండి. ఆ తర్వాత ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును తీసుకోండి. 10 నుంచి 15 ఎండుమిరపకాయలను తీసుకోండి. అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ ధనియాలు అండ్ ఒక ఉల్లిపాయను తీసుకోవాలి. అండ్ 1/4 కప్ ఆఫ్ వేరుశనగలను తీసుకోండి. ఇప్పుడు దీని తయారీ విధానాన్ని చూసేద్దామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ లోపల మనం దోసకాయ తోలు తీసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అండ్ ఎర్రగడ్డని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. చింతపండు నానబెట్టుకోండి. ముందుగా కడాయి పెట్టుకొని వేరుశనగలన్నిటినీ వాటిలో వేసి గరిటె తీసుకొని అటు ఇటు తిప్పుతూ వాటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. చూడండి, ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చేసిందండి. సో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వాటిని వెపుతూనే ఉండాలి. సో ఇప్పుడు వాటిని పక్కకు తీసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇప్పుడు వాటిని చల్లారనివ్వండి. వేరుశనగ పప్పు గుండెకి, మెదడుకి, శరీరానికి, హెయిర్కి మంచిదండి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని ఎండుమిరపకాయలను విరిచి వాటిని వీటిలో వేసుకోవాలండి. ఇప్పుడు గరిటె తీసుకొని ఆ ఎండుమిరపకాయలను అటు ఇటు బాగా వేపనివ్వండి. కంటిన్యూస్గా ఎండుమిరపకాయలని వేపండి, లేకపోతే ఎండుమిరపకాయలు అనేవి మాడిపోతాయండి. ఎండుమిరపకాయలు సగం వేగిన తర్వాత ఎండుమిరపకాయలోని గింజలు ఉంటాయి కదండి. సో వాటిని అన్నిటినీ కూడా ఇందులో వేయండి. వాటిని కూడా గరిటె తీసుకుని అటు ఇటు బాగా వేపండి. ఆ తర్వాత 1 స్పూన్ ధనియాలు తీసుకొని వేయండి. వాటిని కూడా గరిటె తీసుకొని అటు ఇటు బాగా వేపండి. అవన్నీ కొంచెం సేపు వేగిన తర్వాత మళ్ళీ 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర తీసుకొని అందులో వేయండి. వీటి అన్నిటినీ బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు బాగా తిప్పుతూ వేపనివ్వండి. వాటినన్నిటినీ సన్న మంట మీదే వేపండి. సో దట్ అవి మాడకుండా ఉంటాయి. సో అవి కలర్ మారిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎండుమిరపకాయలు రోగ నిరోధక శక్తిని పెంచి బరువుని తగ్గిస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని చల్లారనివ్వండి. దోసకాయలో ఎక్కువగా నీటి శాతం ఉండడం వల్ల అది శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడంలోను, ప్లస్ బరువును తగ్గించడంలోను, రక్తంలోని చక్కెరను తగ్గించడంలోను సహాయపడుతుంది. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీలో వేసుకుందామండి. ఇప్పుడు వేరుశనగ పప్పుని అందులో వేసి మూత పెట్టి మిక్సీని వేయాలండి. సో మిక్సీని కొంచెం మెత్తగా వేయాలి, ఎందుకంటే వేరుశనగ పప్పు బాగా మెదగాలి. సో ఇప్పుడు ప్లేట్ ఓపెన్ చేసి ఒకసారి అది మెదిగిందా లేదా చూసుకోవాలండి. ఇప్పుడు 1 స్పూన్ తీసుకొని మొత్తాన్ని ఒకసారి అటు ఇటు కలపాలండి. సో దట్ ఏదన్నా అతుక్కొని ఉంటే అది కూడా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఒకసారి మళ్ళీ మిక్సీ వేయండి. సో ఇప్పుడు చిన్న సైజు చింతపండు నానబెట్టుకున్నాం కదండి. సో అది వేయండి. ఆ తర్వాత 2 స్పూన్ల సాల్ట్ వేయండి. మీరు ఎక్కువ తినే పని అయితే కొంచెం ఎక్కువ కూడా వేసుకోండి. ఈ క్వాంటిటీకి అయితే ఇది సరిపోతుందండి. ఆ తర్వాత మూత పెట్టి వీటిని అన్నిటినీ ఒకసారి మెత్తగా వేయండి. సో ఇప్పుడు ఎండుమిరపకాయలను తీసుకొని ఆ ఎండుమిరపకాయలు కూడా ఇందులో వేసి వీటిని అన్నిటినీ మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయండి. మూత ఓపెన్ చేసి ఒకసారి మళ్ళీ మెదిగిందా లేదా అని చూసుకోవాలండి. ఇప్పుడు ఆ దోసకాయ ముక్కలన్నిటినీ ఇందులో వేసుకోవాలి. వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి మిక్సీని ఒకసారి వేసుకోండి. మధ్య మధ్యలో మెదుగుతూ ఉందా లేదా అని ఒకసారి మళ్ళీ చూసుకోండి. సో ఇప్పుడు దోసకాయ చూడండి, కొంచెం ముక్కలు ముక్కలుగానే ఉండాలండి, మెత్తగా వేసుకోవద్దు. సో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి. సో అవి కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోండి. సో చూడండి, ఇలాగా వేసుకోవాలండి, మెత్తగా అయితే వేసుకోవద్దు. సో ఇప్పుడు మన దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. సో దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి.
ఇంతే. ఇంత ఈజీగా పచ్చడిని చేసేసుకోవచ్చండి. సో, ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ టేస్ట్‌కి 4 ముద్దలు ఎక్కువే తింటారండి. సో, మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి.